సాలిడ్ న్యూస్ అప్డేట్స్ కి స్వాగతం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో అరవ శ్రీధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 318 సబ్సెక్షన్ 2, 318 సబ్సెక్షన్ 4, 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో కేసు నమోదైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్. సునీల్, ఈ రోజు జనసేన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ కూడా జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు కాసేపటి క్రితమే రైల్వే కోడూరు పిఎస్ లో కేసు నమోదైంది. అంటే ఒకవైపు త్రిసభ్య కమిటీ విచారణ జరిగే సమయంలోనే కేసు నమోదు కావడంతో ఒకసారిగా చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కేసు నమోదు కావడము, అలాగే తనపై వచ్చినటువంటి ఆరోపణలకు ఒకవైపు విచారణలో తను నేరుగా హాజరయ్యి అక్కడ జరిగినటువంటి ఆరోపణల మీద తన సమాధానం కూడా ఇవ్వబోయారు. మరోసారి కాసేపటి క్రితమే విచారణ కమిటీ దగ్గరికి ఎమ్మెల్యే రావడం చర్చనీయాంశంగా మారింది. లోపల విచారణ కమిటీ దగ్గరే ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ఉన్నారు. ఈ కేసు గురించి, అలాగే ఉదయం నుంచి జరిగినటువంటి విచారణలో వెల్లడైనటువంటి విషయాల గురించి మరోసారి పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఎస్పీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఎన్హెచ్ఆర్సీని సంప్రదించడం, నేరుగా అక్కడ నుంచి ఎస్పీకి ఆదేశాలు రావడంతో వెంటనే కేసు కూడా నమోదైంది. అంటే ఇటు ఒకవైపు విచారణ జరిగే సమయంలో కేసు నమోదు కావడం మాత్రం ఒకవైపు రైల్వే కోడూరు ప్రజానికం కూడా దీన్ని విశ్వసించట్లేదు. ఏం జరుగుతుందా ఏమవుతుందా అన్నటువంటి కోణంలో ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సునీల్. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.